ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడిని వారి కుటుంబ సభ్యులని అనరాని మాటలతో పత్రికా సమావేశాలు నిర్వహిస్తూ సందట్లో సడేమి అన్నట్టుగా వాళ్ళ పనులు వాళ్ళు సాగించుకుంటూ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు మాజీ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్సభ సభ్యులు కూడా. ఇక ఈ జాబితా చూస్తే కొడాలి నాని గుడివాడ నాడ్డాన్ని విర్రవీగాడు. ఇక ఆయన కొడాలి నానికి ఇంకా గుడివాడ అంతే సంగతులు. ఇక మళ్ళీ ఆయన రాజకీయంగా గుడివాడలో రంగప్రవేశం ఉండబోదు. పేర్ని నాని. ఈ కొడాలి నాని లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక టార్గెట్ ఇచ్చాడు. మీరు ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళని తిట్టండి అన్నాడు. చంద్రబాబు నాయుడు కమ్మవారు కనుక ఈ కొడాలి నాని అట్లాగే వల్లభనేని వంశీ లాంటి కమ్మ కులస్తులతో తిట్టించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని పేర్ని నాని, అంబటి రాంబాబు లేదా అక్కడ గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళను పట్టుకుని తిట్టించాడు. ఇక తిట్టుడు మామూలుగా లేదు. ఇక జోగి రమేష్ అసలు ఆయన ఏం మాట్లాడుతాడో అర్థం కాని పరిస్థితి. ఆయన ప్రజలు బహిష్కరించారు, పార్టీలు కూడా బహిష్కరించాయి. ఇక వీళ్ళతో పాటు అంబటి రాంబాబు, ఆయన రాజకీయ జీవితం కూడా ప్రశ్నార్థకమే. రోజాకి రాజకీయ జీవితం ప్రసాదించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. సీట్ ఇచ్చాడు, ఓడిపోయావు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా నోటంటే మాట రాని దానికి నీకు రాజకీయం నేర్పించింది, ఓనామాలు నేర్పించింది, పలకబట్టి ఓం ఆ ఈ నేర్పించింది చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఆమె ఏం మాట్లాడుతుందో చంద్రబాబు నాయుడిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఆమె చేసే విమర్శలు శోచనీయము, చాలా ఇబ్బందికరం. ఇక అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడుతో వైరము కాలేజీ యూనియన్ రోజుల నుంచే ప్రారంభం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు కుతంత్రాలు. పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా రిగ్గింగ్ చేసి ఆయన చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన కార్యకలాపాలు, అవినీతి చేష్టల వల్ల అనేక మంది ఆఫీసర్లు ఇబ్బంది పడిపోయారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఏ ఒక్క అధికారి కూడా జైలుకు వెళ్ళలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఈ రోజున అధికారులు వాళ్ళు హద్దులు మీరి, పరిధులు దాటి వాళ్ళ యొక్క రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాలను పాటించని కారణం వల్ల ఈరోజు జైలుకి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క అధికారిని ఇబ్బంది పెట్టలేదు. ఇది రూల్ సార్ అంటే రూల్ పాటించమనేవాడు. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి రూల్ బ్రేకర్స్. వాళ్ళే చట్టాలు చేస్తారో వాళ్ళే లా మేకర్స్, లా బ్రేకర్స్ కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి. ఇక అక్కడ తిరుపతి బోమన కరుణాకర్ రెడ్డి, ఇక ఆయన కుమారుణ్ణి డిప్యూటీ మేయర్గా పెట్టి పూర్తిగా తిరుపతి నగరాన్ని నానా ఇబ్బందులకు గురి చేశాడు. అక్కడ టీటీడీ బోర్డు సభ్యుడిగా ఈయనేమో శాసనసభ్యుడు, కుమారుడేమో మున్సిపల్ కార్పొరేషను. అవినీతి పతాక స్థాయి. ఇక పక్కనే చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన చెప్పే నీతులు శ్రీరంగ నీతులు, కానీ చేసే పనులు మాత్రం అన్నీ అవినీతి కార్యకలాపాలే. ఇక నెల్లూరు జిల్లాలో ఆయన డాక్టరు, ఆయన అనిల్ కుమార్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన డెంటల్ డాక్టరు. నీటిపారుదల శాఖ ఇచ్చాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే ఈయన బూతులు తిట్టడంలో ఎక్స్పర్టు. అందుకే ఆయన ఏమంటారంటే నోటిపారుదల మంత్రి అని పేరు పెట్టారు ముద్దుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు.
ఇక గుడివాడ అమర్నాథ్, ఆయన కూడా కాపు సామాజిక వర్గం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఇరుచుకుపట్టం. వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి దిక్కుతోచట్లా. రాజకీయాల నుంచి తప్పుకున్న వాళ్ళు చేసిన అవినీతి కార్యకలాపాలు, అవినీతి అన్ని దస్త్రాలు ఉన్నాయి. ఈరోజు చట్టం వదిలిపెట్టదు. వాళ్ళు తిన్న సొమ్ము కక్కాల్సిందే. అందువల్ల వీళ్ళేంటి సంపాదించుకున్నారు. బెంగళూరులో, మద్రాసులో, హైదరాబాదులో ఆస్తులు కొన్నారు. కొంతమంది అమెరికాలో కూడా ఆస్తులు పెట్టుకున్నారు. వీళ్ళు బయటికి వెళ్ళిపోయినా వచ్చి విచారణకు హాజరు కావాలి. కొంతమంది జైలు పాలు కూడా అవుతారు. అదేం కక్ష సాధింపు కాదు. రికార్డులో వాళ్ళు అవినీతి చేసినట్టు నిరూపణ జరిగితే మరి జైలుకి వెళ్ళక ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళకి రాజకీయంగా 0, రాజకీయంగా ఇక వాళ్లకు ముగింపే. 2029లో కూడా మళ్ళీ ఈ కూటమి ఎన్నికలుగా గెలవబోతూ ఉంది. వీళ్ళ ముగ్గురు మధ్యలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన మధ్యలో ఏదో తంపులు పెట్టి నారద పాత్ర పోషించి ఏదైనా పబ్బం గడుపుకొని వాళ్ళ ముగ్గురు విడివిడిగా పోటీ చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి, కొంతమంది మీడియా వాళ్ళ ద్వారా, ఈ సోషల్ మీడియా వాళ్ళ ద్వారా, సోషల్ మీడియా ఛానల్స్ 50 ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేయటానికి. శాటిలైట్ ఛానళ్ళు, తెలుగు ఛానళ్ళు 1/2 డజన్ ఉన్నాయి. వీళ్ళకు తోడు ఒక కేంద్రంలో జాతీయ స్థాయిలో ఉండే ఇంకొక ఇంగ్లీష్ ఛానల్, 50 సోషల్ మీడియా ఛానళ్ళు, 6 శాటిలైట్ ఛానళ్ళు, ఒక ఇంగ్లీష్ ఛానల్ పట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పమంటే అది చెప్తుంటారు, అబద్ధాలు ప్రచారం చేస్తుంటారు. అందువల్ల వీళ్ళను, ప్రజలను ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేసినా అవకాశం లేదు. నాయకులు పోయారు, కార్యకర్తలు కూడా ఎవరి దారిని వాళ్ళు సర్దుకుంటున్నారు. కార్యకర్తలు ఇతర పార్టీల్లో సర్దుకుని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 2029 నాటికి అదృశ్యమై కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందనే ఊహాగానాలు ఉన్నాయి. మంచివారికి మాత్రం ఈ 3 పార్టీల్లో అవకాశం ఉంటుంది. విశాఖ డైరీ అంతకుముందు నాయకుడు అడారి తులసీరావు, ఆయన కుమారుడు, ఆయన పార్టీలో చేరాలని సంకల్పం ఆయనకుంది బీజేపీ పార్టీలో. అడారి తులసీరావు కుమారుని చేర్చుకోవాలా వద్దా? ఆయన పేరు ఆనంద్. ఆ విషయం బీజేపీ అధ్యక్షురాలు తెలియపరిస్తే కేంద్ర హైకమాండ్కి, బీజేపీ హైకమాండ్కి తెలియపరిచారు.